వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫిజిక్స్ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ని క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సిరీస్ వైజ్గా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి రోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి. ఒకసారి ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చూసి ఆ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒకసారి చూసుకోండి. ఈ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అయ్యి అక్కడ వస్తున్నటువంటి అప్డేట్స్ అనేది చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని రికమెండ్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. కాంతి సాంద్రతను అంటే లూమినస్ ఇంటెన్సిటీని కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రాథమిక ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ యూజ్డ్ టు మెజర్ లూమినస్ ఇంటెన్సిటీ? అంటే క్యాండిలా. ఏంటి? ఆప్షన్ బి ఆన్సర్. మనకి కాంతి తీవ్రతను క్యాండిలాలో కొలుస్తారు. అదే లక్స్ అనేది ఉంది కదా, ఈ లక్స్ అనేది ఇల్యూమినేషన్కి ప్రమాణం అనమాట. ఇల్యూమినేషన్కి సంబంధించిన ప్రమాణం ఏమో లక్స్. క్యాండిలా అనే దేనికి? కాంతి తీవ్రతకు. ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం అంటే మూమెంటం రెట్టింపు అయితే దాని గతిశక్తి కైనెటిక్ ఎనర్జీ ఎన్ని రెట్లు పెరుగుతుంది? ద్రవ్య వేగం రెట్టింపు అయితే కైనెటిక్ ఎనర్జీ ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఈ క్వశ్చన్కి మీకు ఒక ఫార్ములా గుర్తుండాలి. అదేంటంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m. ఇక్కడ m అంటే మాస్, p అంటే ద్రవ్య వేగం అన్నాం కదా. ఈ యొక్క ద్రవ్య వేగం p అనేది అంటే మూమెంటం. మనకి ఇక్కడ ఈ మూమెంటం అనేది రెట్టింపు అయితే అన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి? p ప్లేస్లో ఏమొస్తుంది? 2 వస్తుంది, రెట్టింపు కాబట్టి. ఇక్కడ స్క్వేర్ ఉంది, 2² అంటే ఎంత? 4. ఓకేనా? 4 అంటే 4 సారీ ఇక్కడ 4 కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ 4 వచ్చింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా 4 రెట్లు అనేది పెరుగుతుంది. ఓకేనా? మనకి మూమెంటం అంటే ద్రవ్య వేగం ఎంతైతే పెరుగుతుందో కైనెటిక్ ఎనర్జీ కూడా అంతే పెరుగుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 4 రెట్లు. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి మనకి ½ mv², ఈ ఫార్ములా కూడా మీకు గుర్తుండాలి. రాకెట్ ప్రయోగం అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? రాకెట్ ప్రయోగం అనేది మనకి రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. ఓకేనా? గుర్తుంచుకోండి. రాకెట్ నుండి వెలువడుతున్నటువంటి వాయువుల ద్రవ్య వేగం రాకెట్ ముందుకు వెళ్ళే ద్రవ్య వేగానికి సమానంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. ఇది న్యూటన్ 3వ నియమం కూడా ఇక్కడ వర్తిస్తుందన్నమాట. ఏదైతే న్యూటన్ థర్డ్ లా ఉందో ఇది కూడా వర్తిస్తుంది. ప్రాథమిక రంగులు, ఓకేనా, ప్రైమరీ కలర్స్ కలిపినప్పుడు వెలువడే రంగు ఏంటి? మనకి ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి? మనకి ఏదైతే మొబైల్లో RGB, ఓకేనా, RGB ఇవే కలర్స్ ఉంటాయి. మన మొబైల్లో వాడేటటువంటి కలర్స్ అన్నీ వీటి మీద బేస్ అయ్యే ఉంటాయన్నమాట. RGB ఈ 3 కలిపితే, R అంటే రెడ్, గ్రీను, బ్లూ, ఈ 3 కలిపితే వచ్చే కలర్ అంటే వైట్. ఓకేనా? ఈ 3 కలిపితే వచ్చే కలర్ వైట్. ఇక్కడ ఏమన్నాడు? ప్రాథమిక రంగులు కలిపినప్పుడు వెలువడే రంగు ఏంటి? వైట్ కలర్. ఎండమావులు ఏర్పడడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏది? ఎండమావులు ఏర్పడడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏంటంటే సంపూర్ణ అంతర పరావర్తనం. ఓకేనా? సంపూర్ణ అంతర పరావర్తనం అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కారణమవుతుంది. మనకి వేరు ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి గాలి పొరల గుండా కాంతి ప్రయాణించినప్పుడు సంపూర్ణ అంతర పరావర్తనం చెందడం వల్ల ఎండమావులు అనేవి ఏర్పడతాయి. 1 హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? 1 HP = 746. ఓకేనా? 746కి సమానం. 746 వాట్లకి 1 HP అనేది సమానం. అదేవిధంగా వాట్స్ అనేవి దేనికి యూనిట్స్? పవర్కి యూనిట్స్. ఓకేనా?
ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం. వై డస్ ది స్కై అపీర్ బ్లూ కలర్? ఓకేనా, బ్లూలో కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి నీలిరంగు కాంతి వాతావరణంలోని కణాల వల్ల ఎక్కువ పరిక్షేపణం చెందడం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది. తుపాకీ నుండి బుల్లెట్ పేల్చినప్పుడు తుపాకీ వెనక్కి తన్నడాన్ని ఏ నియమంతో వివరించవచ్చు? మనం బుల్లెట్ ఎప్పుడైతే కాల్చుతామో బుల్లెట్ ముందుకు వెళ్తుంది, మనకి ఆ గన్ ఏదైతే ఉంటుందో తుపాకీ అనేది వెనక్కి తన్నడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏంటంటే యాక్షన్ అండ్ రియాక్షన్. ఇది ఏ నియమం? న్యూటన్ 3వ నియమం. ఓకేనా, న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ అండ్ రియాక్షన్. దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ది వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ విజువల్ లైట్? ఒక మానవుడు చూడగలిగేటటువంటి కాంతి, ఓకేనా, ఆ కాంతి దృశ్యకాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, ఓకేనా, వేవ్ లెంత్ రేంజ్ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి 400 నుండి, ఓకేనా, 400 నుంచి 700 వరకు, ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నానోమీటర్స్, ఓకేనా, 400 నుంచి 700 నానోమీటర్స్ వరకు చూడగలదు మనిషి యొక్క కన్ను. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 380 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వజ్రం మెరవడానికి గల కారణం ఏమిటి? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్? ఆన్సర్ వచ్చేసరికి అత్యధిక వక్రీభవన గుణకం మరియు సంపూర్ణాంతర పరావర్తనం, ఓకేనా, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. 1 కిలోవాట్ అవర్ అనేది దేనికి ప్రమాణం? 1 కిలోవాట్ అవర్ అనేది దేనికి ప్రమాణం అంటే విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీకి ప్రమాణం. ఏంటి? ఆప్షన్ బి ఆన్సర్. మనం ఇళ్లలో వాడే విద్యుత్ యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్ అనమాట. ఇది శక్తికి ప్రమాణం. కాంతి అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించినప్పుడు మారని రాశి ఏది? ఓకేనా, which property of light remains unchanged when it travels from one medium to another? ఏంటి మారదంటే పౌనపున్యం అనేది మారదు, ఓకేనా, ఫ్రీక్వెన్సీ అనేది మారదు. మనకి కాంతి వక్రీభవనం చెందినప్పుడు దాని వేగం కానీ అదేవిధంగా తరంగ ధైర్యం కానీ మారతాయి, కానీ పౌనపున్యం అనేది మారదు. విమానాలు నౌకల వేగాన్ని కొలవడానికి వాడే ప్రమాణం ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే మనకి నాట్లతో కొలవడం జరుగుతుంది. 1 నాటికల్ మైల్ ఫర్ అవర్ని నాట్ అని అంటారు. సముద్రపు లోతులు ఏవైతే ఉన్నాయో వీటిని కొలిచేది మాత్రం ఫ్యాథమ్స్, ఓకేనా. దూరదృష్టి నివారించడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. దూరదృష్టిని నివారించడానికి కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగిస్తారు. చూడండి, దూరదృష్టి ఉన్నవారు దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరన్నమాట. కుంభాకార కటకం కాంతిని కేంద్రీకరించి ప్రతిబింబం రెటినాపై పడేలా చేయడం జరుగుతుంది, ఓకేనా. ఒక వస్తువు అనేది భూమి కేంద్రం వద్ద ఉన్నప్పుడు దాని బరువు ఎంత ఉంటుంది అని అడిగారు. దాని బరువు ఎంత ఉంటుంది? 0 అనమాట, ఓకేనా, బరువే ఉండదు, 0 అనమాట. మనకి భూమి కేంద్రం వద్ద గురుత్వ త్వరణం 0 కాబట్టి బరువు కూడా 0 అవుతుంది. వెయిట్కి ఫార్ములా ఏంటి? W=mg. m అంటే మాస్. కాంతి సంవత్సరం దేనిని ప్రమాణం? కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణం? మనకి డిస్టెన్స్కి, ఓకేనా. కాంతి సంవత్సరం అంటే డిస్టెన్స్కి ప్రమాణం. కాంతి అనేది శూన్యంలో 1 సంవత్సరం కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. ఇది ఖగోళ దూరాలను కొలవడానికి వాడడం జరుగుతుంది. కటక సామర్థ్యానికి ప్రమాణాలు ఏంటి? డయాప్టర్, ఓకేనా, ఆప్షన్ సి. కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని సామర్థ్యం అంటారు. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంటే, వేర్ P = 1/f.
నీటి ఉపరితలంపై నూనె పొర రంగుల్లాగా కనిపించడానికి కారణం. ఓకేనా. కాంతి వ్యతిరీకరణ. ఓకేనా. కాంతి వ్యతిరీకరణ దీనికి కారణం అన్నమాట. నూనె పొర యొక్క పైభాగం మరియు కింది భాగం నుండి పరావర్తనం చెందిన కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు రంగులు అనేవి కనిపించడం జరుగుతుంది. వాహనాల రేర్ వ్యూ మిర్రర్గా దేనిని ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం. ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగిస్తారు. ఈ కుంభాకార దర్పణం అనేది ఎప్పుడు నిటారైనటువంటి చిన్న ప్రతిబింబాన్ని ఇవ్వడం జరుగుతుంది మరియు ఎక్కువ వైశాల్యాన్ని అంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తూ ఉంటుంది. ప్రేరణ లేకుంటే ఇంపల్స్ దీనికి సమానం. దేనికి సమానం? ద్రవ్యవేగంలో మార్పుకి సమానం. ఓకేనా. ఇంపల్స్ అనేది చేంజ్ ఇన్ మూమెంటానికి సమానం. మనకి చాలా తక్కువ కాలం పాటు పనిచేసే పెద్ద బలాన్ని ప్రేరణ అని అనడం జరుగుతుంది. ఇది ద్రవ్యవేగంలోని కలిగే మార్పుకు సమానం. ప్రాథమిక ప్రమాణాలు బేస్ యూనిట్స్ మొత్తం ఎన్ని? మనకి బేస్ యూనిట్స్ అనేవి 7. అవేంటి? మీటర్, కిలోగ్రామ్, సెకండ్, ఆంపియర్, కెల్విన్, మోల్ అండ్ క్యాండిలా. ఇవి ఆ 7 యూనిట్స్. ఓకేనా. ఘర్షణ బలాన్ని తగ్గించడానికి దేనిని ఉపయోగించడం జరుగుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ని తగ్గించడానికి మనం దేనిని ఉపయోగిస్తాం? గమనిస్తే లూబ్రికెంట్స్ని ఉపయోగిస్తాం ఫ్రిక్షన్ తగ్గించడానికి. బాల్ బేరింగ్స్ను ఉపయోగిస్తాం. పాలిషింగ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నీ కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటి? పైవన్నీ. ఒక వ్యక్తి పడవ నుండి ఒడ్డుకు దూకాడు అనుకోండి, పడవ వెనక్కి వెళ్తుంది. ఇది దేనిని సూచించడం జరుగుతుంది? పడవలో ఉన్న వ్యక్తి ఒడ్డు మీద దూకినప్పుడు పడవ కొంచెం వెనక్కి వెళ్తుంది. దీనికి కారణం ఏంటి? యాక్షన్ రియాక్షన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాక్షన్ రియాక్షన్. గన్ను గురించి ఇందాక చెప్పాను కదా, గన్నులోంచి బుల్లెట్ వెళ్ళినప్పుడు గన్ అనేది వెనక్కి వస్తుంది. అలాగే పడవలోంచి మనిషి బయటకు దూకినప్పుడు పడవ అనేది వెనక్కి వెళ్తుంది, మనిషి ముందుకు వెళ్తున్నాడు. యాక్షన్ రియాక్షన్. ఏ నియమం? న్యూటన్స్ థర్డ్ లా. సూర్యుడి నుంచి భూమికి శక్తి ఏ రూపంలో అందుతుంది? శక్తి అనేది సూర్యుడి నుంచి భూమికి ఏ రూపంలో అందుతుందంటే మనకి వికిరణం, రేడియేషన్ రూపంలో అందడం జరుగుతుంది. శూన్యం గుండా ఉష్ణం ప్రయాణించడాన్ని వికిరణం అనడం జరుగుతుంది. సూర్య రశ్మి భూమికి వికిరణం ద్వారా చేరుతుంది. సూర్యరశ్మి భూమికి వికిరణం ద్వారా చేరుతుంది, రేడియేషన్ ద్వారా చేరుతుంది. డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? డైనమో అని మీకు కనపడగానే మీకు మెకానికల్ టు ఎలక్ట్రికల్ అని గుర్తు రావాలి. ఓకేనా. మెకానికల్ టు ఎలక్ట్రికల్. జనరేటర్ కూడా గుర్తుంచుకోండి. జనరేటర్ లేదా డైనమో యాంత్రిక శక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేల్ సమానంగా ఉంటాయి అంటే -40 degrees. సినిమా ప్రొజెక్టర్లలో ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? విచ్ లెన్స్ యూజ్డ్ ఇన్ మూవీ ప్రొజెక్టర్స్? మూవీ ప్రొజెక్టర్స్లో ఉపయోగించేటటువంటి లెన్స్ ఏంటంటే కుంభాకార కటకం. ఓకేనా. కాన్వెక్స్ లెన్స్. మనం ఇందాకలు చూసాం వెహికల్స్కి రేర్ మిర్రర్స్కి ఏం ఉపయోగిస్తారంటే అక్కడ కూడా కాన్వెక్స్ లెన్స్ అనేది ఉపయోగిస్తారు. భూమి విముక్తి వేగం విలువ ఎంత అంటే ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎంత అంటే 11.2 km/s. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఒక వస్తువుకు ఉండాల్సినటువంటి కనీస వేగం 11.2 km/s. పనికి ఎస్ఐ ప్రమాణాలు ఏంటి? జౌల్. అదేవిధంగా ఎనర్జీకి కూడా యూనిట్స్ ఏంటంటే జౌలే. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆప్టికల్ ఫైబర్ అనేది ఏ ఫార్ములా మీద మనకి అంటే ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అని అడిగితే సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఇది పనిచేయడం జరుగుతుంది. ఆప్టికల్ ఫైబర్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఇవి కూడా ఇంపార్టెంటే చూసుకోండి. న్యూటన్స్ సెకండ్ లా చూస్తే F = ma. ఓకేనా.
బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఏ అంటే త్వరణం, ఎం అంటే ద్రవ్యరాశి, మాస్ అంటే యాక్సలరేషన్. బలానికి ప్రమాణం వచ్చేసరికి న్యూటన్. ఓకేనా, ఎన్. అదేవిధంగా కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగం సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. శక్తి నిత్యత్వ నియమం, శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం, కానీ ఒక్క రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఛానల్ని ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ని అందించడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్కి సంబంధించిన అప్డేట్స్ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి.